తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. కేటీఆర్ విత్తనాల కోసం రైతులకు ఏంటి విత్తనాలు అని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మటోడు లేడని విమర్శించారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతగాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని మండిపడ్డారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. 10 ఏళ్ల పాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా అని కేటీఆర్ నిలదీశారు.